నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా నెట్వర్క్ ఇష్యూ ఉంది కాబట్టి త్వరగా మనం లేఖనాలను పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక, రోమా పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఆమేన్. మహోన్నతుడ, మహాఘనుడ, సర్వశక్తిమంతుడ, నీకు వందనాలు. జీవాధిపతి అయిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాట్లాడే దేవుడవు దేవా, నీకు వందనాలు. అయ్యా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. అయ్యా, మా మాటల ద్వారాగా ఎవ్వరికి ప్రయోజనం లేదు కానీ ప్రభా, పరిశుద్ధాత్మ దేవ మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. జీవము గల నీ మాటల ద్వారాగా మమ్మల్ని అయ్యా సరిచేయండి. ఈ దినం ఎవరినైతే మీరు సరిచేయబోతూ ఉన్నారో, ఎవరినైతే హెచ్చరించబోతూ ఉన్నారో, ఎవరినైతే ఆదరించబోతూ ఉన్నారో ప్రభా, నీ జీవపు వాక్కు ద్వారాగా మాతో మీరు మాట్లాడి మహిమా ఘనత ప్రభావాన్ని మీరు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో మాట్లాడి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి అని ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ ఉన్నారు. చూడండి, మనమైతే మంచిదానిని విడిచిపెట్టి చెడ్డవాటిని హత్తుకునే వారంగా మనం ఉంటూ ఉంటాం. దేవుని వాక్యము చెప్తూ ఉంది చెడ్డదానిని అసహించుకోవాలి అని. మరి ఏంటి మంచిది, ఏంటి చెడ్డది అనేది కూడా మనందరికీ తెలిసినప్పటికీ కూడా లోకాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాం. అదే మరి యోహాను పత్రికలో ఉంటుంది కదా, లోకంలో ఏంటి ఉన్నదండి? లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే ఉన్నది కదా. కానీ మనం లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాము, లోకములో ఉన్న వాటిని మనం ప్రేమిస్తూ హత్తుకుంటూ ఉంటాం. కానీ వేటినైతే మనం హత్తుకోవాలో వాటిని హత్తుకొనకుండా, వేటినైతే మనం విడిచిపెట్టాలో వాటిని హత్తుకునే వారంగా మనం అనేక మార్లు ఉంటూ ఉంటాం. మంచి చెడులను గ్రహించే మనస్సు మనకున్నప్పటికీ, దేవుని వాక్యము మనందరికీ తెలిసినప్పటికీ కూడా హత్తుకునే వాటిని విడిచిపెట్టవలసిన వాటిని మనము హత్తుకునే వారంగా ఉంటాం. ఈ లోకముతో స్నేహము చేయటము దేవునితో వైరమని మనకు తెలుసు కదండి. లోక స్నేహాలు దేవునితో వైరమని తెలుసు. అయినప్పటికీ కూడా మనందరికీ స్నేహితులు లేకపోలేదు. అవునండి, స్నేహితులు ఉంటూ ఉంటారు, కానీ లోకాన్ని స్నేహిస్తూ ఉంటాము. దేవుణ్ణి మనం విడిచిపెడుతూ ఉంటాము, దేవుని మాటలను మనం విడిచిపెడుతూ ఉంటాము. కానీ ఈ దినము మనము వేటినైతే హత్తుకోవాలి, వేటినైతే విసర్జించాలి, అంటే వేటిని మనం విడిచిపెట్టే వారంగా మనం ఉండాలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనుగాక. ఆమె ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వినగలిగిన చెవులను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి ఇక్కడ మనం చూద్దాము, లోకంలో ఉన్నదంతయు చెడ్డదని మనం చూస్తూ ఉన్నాం. ఏముందండి లోకంలో? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపుడమం ఉంది. ఇవన్నీ కూడా పాపమే. లోకంలో ఉన్నదంతయు కూడా పాపము, కానీ దేవునిలో ఉన్నదంతయు జీవము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్నదంతా మరణము, నాశనమునకు పోవు మార్గం అయితే దేవునిలో ఉన్నదంతా కూడా జీవము, జీవానికి తీసుకెళ్లే మార్గము. హల్లెలూయా. దేవుని మార్గం ఏంటండి? దేవుని మార్గం ఏంటి? జీవమునకు నడిపించే మార్గము దేవుని మార్గము. లోకాన్ని మరి అసహించుకొని, లోకాన్ని విడిచిపెట్టి మరి దేవునిని మనము హత్తుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లోకంలో ఉన్నదంతయు చెడ్డది. మరి ఏది మంచిది అని అంటే యెహోవాను స్తుతించుట మంచిది. ఒక భక్తుడు పాడుతూ ఉంటాడు కదా, యెహోవాను స్తుతించుట మంచిది, ఎంతో మంచిది, దేవుణ్ణి స్తుతించుటము మంచిది. కానీ మనము దేవునిని విడిచిపెట్టి మరి లోకాన్ని మనము హత్తుకునే వారంగా ఉంటూ ఉంటాం. కాబట్టి మనము చెడ్డదానిని అసహించుకోవాలి.
వేటిని అసహించుకోవాలంటే చెడ్డదానిని, చెడ్డ వాటిని మనం అసహించుకోవాలి. లోకంలో ఉన్నదంతా కూడా చెడే కానీ మంచి ఏదీ లేదండి. కానీ దేవునిలో ఉన్నదంతయు కూడా మంచిది మాత్రమే. హల్లెలూయా. దేవుడు, మన దేవుడు ఎవరండి? మంచి దేవుడు కదా. మన దేవుడు మంచి దేవుడు. కానీ మనం మంచి దేవుణ్ణి విడిచిపెట్టి చెడ్డవారైన స్నేహితుల్ని మనము చేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి చూడండి, ద్వితీయోపదేశకాండము మనం లేఖనాలను పరిశీలిద్దాము. వేటిని మనం హత్తుకోవాలి, వేటిని మనం విడిచిపెట్టాలి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాము. త్వరగా నేను ముందుకు వెళ్తాను, సమయం కావస్తుంది కాబట్టి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము చివరి వచనము, చివరి 2 లైన్లు నేను చదువుతాను. చూడండి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఏముందంటండి, మన దేవుడైన యెహోవాను మనము ప్రేమించేవారంగా ఉండాలి, ఆయన వాక్యాన్ని మనము వినేవారంగా ఉండాలి, ఆయనను హత్తుకునేవారంగా ఉండాలి. దేవుణ్ణి హత్తుకుంటే ఏమొస్తుందంటండి, నేను ఇందాక చెప్పాను కదా, జీవానికి నడిపించే మార్గము మన దేవుడు చూపించే మార్గము. మనము దేవుణ్ణి గనక హత్తుకొని ఉంటే జీవమును మనం కోరుకున్నట్లే. అదే మనుషులను మనం హత్తుకుంటే ఏముందండి, అక్కడ జీవం ఉందా? లేదు. మనుషులను హత్తుకుంటే మనకు వచ్చేది మరణము. దేవునిని మనం హత్తుకొని ఉంటే మనకు వచ్చేది జీవము. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము హత్తుకుంటే, దేవుణ్ణి గనక మనం హత్తుకుంటే సజీవంగా ఉంటామండి. జీవము కలిగి మనం ఉంటాము, సజీవమైన వారముగా మనం ఉంటాము. మరి దేవుణ్ణి హత్తుకుంటే మనకి మరి వచ్చేది ఏంటి అని అంటే, దేవునిలో ఉంటే మనము చేయగలిగింది ఏంటి అంటే, వేటిని మనం కలిగి ఉంటే దేవుణ్ణి మనం హత్తుకునే వారంగా ఉంటాము అని గనక మనం పరిశీలన చేస్తే, చూడండి, దేవునిలో ఉండడం అంటే ఏంటండి? ప్రార్థన చేయటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం, పాటలు పాడటం, ఉపవాసం ఉండటం, ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిని మనం వెదకటము, దేవుని వాక్యాన్ని మనము చదివే వారంగా మనం ఉంటే మరి దేవునిని హత్తుకున్న వారము. చూడండి, మనం ప్రార్థన చేయలేకపోయినా, వాక్యాన్ని చదవలేకపోయినా, దేవుని మందిరానికి మనం వెళ్ళలేకపోయినా కూడా మనము దేవునిలో ఉన్నామని చెప్పుకున్నా కానీ మనము దేవుణ్ణి ఎలా లేమంటండి? హత్తుకున్న వారంగా మనం లేము. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవునిని ప్రేమించి ఆయనను హత్తుకుంటే మనము జీవమును కోరుకుంటున్నామంటండి. జీవమును కోరుకుంటున్నాం. ఒకవేళ నీవు దేవునిని గనక హత్తుకొని ఉండకపోతే మనం దేన్ని కోరుకుంటున్నాము? జీవము లేనిది ఏంటండి? జీవం కలిగినదంటే సజీవము గలది. సజీవంగా లేనిది ఏదైనా కూడా అది మృతమే. లోకములో ఉన్నదంతా కూడా మృతమే. ఎందుకంటే లోకములో ఉన్నదంతకి పాపానికి వచ్చే జీతం ఏంటండి? మరణమే. కాబట్టి మనము మరణాన్ని హత్తుకొనకుండా చెడ్డ వాటిని మనం అసహించుకునే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవునిని స్తుతించటం మంచిది. లోకంలో ఉన్నదంతా చెడ్డదని చెప్పాను. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అయితే మరి వేటిని మనం హత్తుకొని ఉండుట మంచిది అని అంటే, మొదటిగా యెహోవాను స్తుతించుట మంచిది. రెండవదిగా దేవుని సన్నిధిలో మనము గడుపుట మంచిది, ప్రార్థన చేయటం మంచిది, వాక్యము చదవటం మంచిది, ఉపవాసం ఉండటం కూడా మంచిది, ఇంకా దేవుని సన్నిధిలో గడపటము ఇంకా మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు మరి వీటిలో ఏ మంచి కార్యాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు? దేవుని ఎరిగిన వారం అని చెప్పుకుంటూ, దేవుని హత్తుకొని ఉన్నామని చెప్పుకుంటూ, ఒకవేళ నువ్వు దేవుని స్తుతించలేకపోతున్నావా? లేదంటే ఒకవేళ నువ్వు వాక్యాన్ని చదవలేకపోయినా, ప్రార్థన చేయలేకపోయినా, ఉపవాసం ఉండే వారానికి ఒక్కసారైనా దేవునికి సమీపంగా మనం లేకపోయినా కూడా మనము దేవునిని హత్తుకున్నట్లుగా మనం లేమండి. చూడండి, మనము నయోమి రూతు కోసం మనకు తెలుసు కదండి. మరి రూతు ఎవరిని హత్తుకుందండి?
అత్తను హత్తుకుంది. ఓర్ప ఏం చేసింది? అత్తకి ఒక ముద్దు పెట్టేసి, మనందరికీ తెలుసు, అత్తకి ఒక ముద్దు పెట్టేసి మరి తన మార్గము లేదంటే తన దారి తను చూసుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు మరి అత్తను హత్తుకున్నట్లుగా మనం చూస్తున్నాం. రూతు నయోమిని హత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, రూతు గ్రంథంలో మరి 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. రూతు తన అత్తను హత్తుకుందంటండి. ఏ విషయంలో హత్తుకుంది? కొంతకాలమే హత్తుకుందా? లేదు. కష్టములో, నష్టములో, మరి వేదనలో, శోధనలో కూడా తన అత్తను హత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఓర్ప పేరు ఏమైపోయిందో మనకు తెలియదు. ఓర్ప తన సుఖాన్ని తను వెతుక్కొని వెళ్ళింది. కానీ రూతుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో తన పేరు మీద ఒక గ్రంథాన్ని దేవుడు రాయించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే రూతు తన అత్తను హత్తుకొని ఉంది. తన అత్త ఎవరిని హత్తుకొని ఉందంటే దేవుణ్ణి కలిగిన వ్యక్తిగా తను ఉంది. కాబట్టి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని చెప్తూ వస్తుంది. కాబట్టి ఇక్కడ రూతు తన అత్తతో పాటు తన అత్త నమ్మిన దేవుణ్ణి హత్తుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు రూతు గారి కోసం మనం ఇంకా చదువుకుంటూ ఉంటున్నాం. అనేకమైన ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుంటూ ఉంటున్నాము. తన యొక్క పేరుని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతంగా మరి గ్రంథంలో లిఖించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎవరైనా హత్తుకుంటున్నావు? హత్తుకునే వారిని నువ్వు హత్తుకుంటున్నావా? ఒక్కొక్కరు మరి భర్తను హత్తుకొని ఉండరండి. కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులను హత్తుకొని ఉండరు. కొంతమంది కోడళ్ళు అత్తను హత్తుకొని ఉండరు. కానీ ఎవరినైతే మనం హత్తుకోవాలో వారిని మనం హత్తుకొని ఉండేవారంగా మనం ఉండాలి. రూతు చూడండి, శ్రమంలో, కష్టాల్లో అత్తను ఆవిడ విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. తన దారి తను చూసుకోలేదు. కాబట్టి హత్తుకున్నప్పుడు ఆశీర్వాదం ఉంది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆశీర్వాదకరమైన వాటిని మనం హత్తుకోకుండా లోకాన్ని గనక మరి హత్తుకుంటే మనకి లోకంలో ఉన్నది ఏంటండి? మరణమే, పాపమే కదా. లోకాన్ని హత్తుకోవడం అంటే ఏంటండి? పాపాన్ని మనం హత్తుకోవడం. కాబట్టి మరి యేసయ్యను హత్తుకుంటే ఈ దినము మనము యేసయ్యని హత్తుకునే వారంగా ఉందాము. రూతు ఏ విధముగా అయితే మరి దేవుణ్ణి హత్తుకొని ఉన్నదో ఆ విధముగా మనం కూడా మన కష్టాల్లో, నష్టాల్లో, దుఃఖంలో, వేదనలో మన దేవుణ్ణి మనం హత్తుకునే వారంగా ఉంటే మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. ఒకవేళ మనుషులను నువ్వు ఇంతవరకు హత్తుకొని ఉన్నావేమో, కానీ మనుషులు నిన్ను ఒకనొక సమయంలో, నీ కష్ట సమయంలో నిన్ను విడిచిపెడతారు. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడా? మన దేవుడు విడువని దేవుడు, మన దేవుడు ఎడబాయిన దేవుడు, మన దేవుడు విడిచిపెట్టని దేవుడు. మనమన్న మన దేవుని హస్తాన్ని కొన్ని సమయాలలో మనం విడిచిపెడతాం. కానీ దేవుడు విడిచిపెడతాడండి? దేవుడు విడిచిపెట్టడు. ఒకవేళ దేవుడు గనక విడిచిపెట్టేస్తే ఈరోజు నువ్వు నేను సజీవంగా ఉండము. ఎప్పుడూ మర్చిపోతారు మనల్ని, మట్టికి మరుగైపోతాం మనం. దేవుడు కనుక మనల్ని విడిచిపెడితే కనుక మనలో ఊపిరి ఉండదు. దేవుడు మనల్ని హత్తుకున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని పట్టుకున్నాడు కాబట్టి ఆయన విడిచిపెట్టట్లేదు. ఎప్పుడు ఒక ప్రార్థన మనం చేసుకుంటూ ఉండాలి. ప్రభువా, నేను నిన్ను పట్టుకోవడం కాదయ్యా, నువ్వు నన్ను పట్టుకో. చూడండి, తండ్రి బిడ్డలు బయటకు వెళ్తున్నారు అనుకోండి, బిడ్డ చెయ్యి పట్టుకుంటే కొన్ని పరిస్థితుల్లో ఏమన్నా వేటికైనా ఆకర్షించబడి తండ్రి చేతిని విడిచిపెట్టగలడు. కానీ తండ్రి గట్టిగా పట్టుకుంటే విడిచిపెడతాడండి? ఏ పరిస్థితి అయినా తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డలను విడిచిపెట్టరు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే మనల్ని విడిచిపెట్టలేనప్పుడు తన ప్రాణాన్ని దారపోసి మన కొరకు తన రక్తాన్ని అంతటిని చిందించిన దేవుడు మరి నీ కష్ట సమయాల్లో, నీ వేదన సమయాల్లో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని విడిచిపెట్టడండి. ఎప్పుడు మనల్ని ఆయన విడిచిపెట్టడం అని అంటే మనం ఆయన్ని హత్తుకున్న వారంగా మనం ఉండాలి. హత్తుకున్నావా నువ్వు యేసయ్యని? ఏదైనా నువ్వు నీ దేవుణ్ణి నువ్వు హత్తుకున్నావా? ఈరోజు నువ్వు ఎవరిని హత్తుకున్నావు? దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరిని హత్తుకున్నావు? వేటిని హత్తుకున్నావు? చూడండి, ఒక వ్యక్తి అంట ఒక చిన్న పామును తెచ్చి పెంచుకున్నాడంటండి. చిన్నతనంలో అది చాలా
మంచిగా ఉందంట. చిన్న చిన్న పాములు ఏం చేస్తాయండి? ఏమీ చేయు, పెద్ద ప్రమాదం ఏమీ కాదు కదా. అయితే నాకు పాములు అంటే చాలా ఇష్టం అని చెప్పి మరి ఆ పాముని తెచ్చి పెంచుకున్నాడంట. పాలు పోస్తూ పెంచుతూ ఉన్నాడు. ఈ బిడ్డతో పాటు, ఈ పెంచుకున్న వ్యక్తితో పాటు ఆ పాము కూడా పెరుగుతూ ఉంది. దాన్ని ప్రక్కలో వేసుకొని పడుకుంటున్నాడంట. దాన్ని గట్టిగా కౌగిలించుకొని పడుకుంటున్నాడంట. అది పెద్ద అయ్యేసరికి మరి అది పెద్ద అనకొండగా, ఒక కొండ చిలువలాగా తయారైందంట. ఒక దినము రానే వచ్చింది పిల్లారా. ఆడుకుంటూ ఉన్నాడు. మరి కొద్దిగా నెమ్మదిగా దాన్ని ఆ కొండ చిలువ ఆ వ్యక్తిని పట్టుకుంది. అంటే ప్రేమతో నన్ను హత్తుకుంటుందేమో అనుకున్నాడట. కొద్ది సమయానికి ఇంకా గట్టిగా పట్టుకుందంట, ఇంకా గట్టిగా చుట్టేసిందంట. తనకి ఊపిరి ఆడనంత సేపటికి తను గ్రహించుకున్నాడు, ఇది నన్ను చంపేస్తుంది, గట్టిగా హత్తుకుంటుంది అనుకుంటే నన్ను ప్రేమించి పట్టుకుంటుందేమో అనుకున్నాడు ఆ వ్యక్తి. కానీ చివరికి జరిగింది ఏంటంటే గట్టిగా హత్తుకుంది. ఎంతవరకు హత్తుకుందంటే తన ప్రాణం పోయేంత వరకు హత్తుకుంది. నిజమే, పాపం కూడా అంతే. పాపము మనకి మొదటగా చూడటానికి చాలా మంచిగా ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటుంది, కళ్ళకి చాలా అందంగా ఉంటుంది, చాలా రమ్యమైనదిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, ఇంకేమంటారంటే చాలా సర్ప్రైజ్గా ఉంటుంది. ఆ పాపము కొద్ది రోజులకి ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలనుకున్నా కూడా అది నిన్ను విడిచిపెట్టనివ్వదు. దానికి బానిస చేసేసుకుంటుంది పాపము. బానిసను చేసేసుకుని మరి అది నువ్వు విడిచిపెట్టాలనుకున్నా కూడా మరి అది నిన్ను విడిచిపెట్టనివ్వదు, హత్తుకొని ఉంటుంది. ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటో తెలుసా? చివరికి మరణం. నీ కుటుంబాన్ని కోల్పోవాల్సి వస్తుంది, ఆ పాపాన్ని బట్టి నీ ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది, నీ ఆత్మీయులను కోల్పోవాల్సి వస్తుంది, నీ నా అన్నవారిని కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఆ పాపం నిన్ను విడిచిపెట్టదు. ఒకరోజు ప్రతిఫలము మనం అనుభవించవలసిన వారమే. ఒకవేళ నువ్వు ఈరోజు ఏ పాపంలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి హత్తుకుంటే, యేసయ్యను హత్తుకుంటే నిన్ను ఆ పాపము నుంచి విడిపించగలవాడు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ వ్యక్తినైతే హత్తుకున్నావో, ఏ పాపాన్నైతే హత్తుకున్నావో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు హత్తుకున్న వాటిని విడిచిపెట్టు. ఈ రాత్రికాల సమయంలో నీవు పట్టుకున్న ఆ ఆకర్షణీయమైన ఆ వ్యక్తిని, ఆ వస్తువులను, కొద్దిమంది మనుషులను ప్రేమిస్తూ ఉంటారండి, అది సహజమే. కొద్దిమంది డబ్బును ప్రేమిస్తూ ఉంటారు, కొద్దిమంది ఇంటిని ప్రేమిస్తూ ఉంటారు, అనేక రకాలైన వ్యసనాలను ప్రేమిస్తూ ఉంటారు. ఏ వ్యసనమైనప్పటికీ చివరికి నిన్ను తీసుకువెళ్ళేది మరణానికే, శిక్షకు మాత్రమే. కానీ ఈ రాత్రికాల సమయంలో ఆ పాపం నుంచి నిన్ను ఎవ్వరు విడిపించలేరని అనుకుంటున్నావేమో, కానీ నిన్ను విడిపించగల దేవుడు అక్కడున్నాడు. ఆయన నా యేసయ్య నిన్ను విడిపించగలడు. ఒక్కసారి చిన్న ప్రార్థన చేయి. దేవా, నన్ను ఈ పాపం నుంచి నువ్వు విడిపించు. ఆయన ఒక్కడే నిన్ను విడిపించగలడు. ఎందుకంటే విడిపించగల శక్తిమంతుడు ఆయన ఒక్కడే. నీ పాపం కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, నిన్ను వెలపెట్టి ఆయన కొన్నాడు. పాపము లేనివాడు ఆయన ఒక్కడే కాబట్టి నీ పాపము నుంచి, నీ శాపము నుంచి ఆయన విడిపించగల పరిశుద్ధుడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యేసయ్యని హత్తుకునే వారంగా మనం ఉండాలి, దేవుణ్ణి మనము హత్తుకునే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనము. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనులను హత్తుకొని వారితో వియ్యమంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన యెడల. ఇక్కడ ఎవరండి? ఇశ్రాయేలీయుల కోసం ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెనుకకు తొలగిపోయారంటండి వాళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోయారండి? దేవుని ప్రజలను విడిచిపెట్టేసి, లేదంటే దేవుడు చెప్పిన మాటలను వారు విడిచిపెట్టేసి వెనుకకు వారు తొలగిపోయి వారి యొద్ద ఉన్న జనులను వారు హత్తుకొని వారితో వియ్యమందారంటండి, వారితో సాంగత్యం చేశారంట. చూడండి, చాలామంది మనం అనుకుంటూ ఉంటాము, మరి అన్యులతో సహవాసము చేస్తూ ఉంటాం. అన్యులతో సహవాసం చేసి మళ్ళీ పైగా మనం చెప్పే మాటలు ఏంటంటే వారితో సహవాసం చేసి వారికి సువార్త చెప్తామండి,
వారిని రక్షిస్తాము అని మనము అనుకుంటూ ఉంటాము. వారు ఎక్కడికి తిరిగిపోయారంటండి? వెనుకకు తిరిగిపోయారంటండి. వెనుకకి తిరిగి చూసేవారంగా మనం ఉండకూడదు. ఆ రోజు లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది. ఏమైపోయిందండి? ఉప్పు స్తంభంగా అయిపోయింది. ఏంటంటే విడిచిపెట్టొచ్చేమన్నాడు దేవుడు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టొచ్చేమన్నాడు, ఆ పాపాన్ని విడిచిపెట్టొచ్చేమన్నాడు, ఆ ప్రజలను విడిచిపెట్టొచ్చేమన్నాడండి. కానీ లోతు భార్య మరలా వెనుకకు తిరిగింది. అంటే లోకము వైపు మరలా తిరిగింది, పాపము వైపు మరలా తిరిగింది. ఏ జనాంగాన్ని అయితే ఆయన విడిచిపెట్టి వచ్చేసేమన్నాడో అటువైపుగా మరలా వెనుక తిరిగింది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నాగటి పైన చేయి వేసి వెనుక తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడు. నిజమేనండి, వెనుకకు తిరిగేవారు ఎవ్వరు కూడా దేవునికి ఇష్టం లేదంట. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టేశావో, ఏ లోకాన్ని అయితే నువ్వు విడిచిపెట్టేశావో, ఒకవేళ వెనుక తిరిగి చూసేదానవుగా, వెనుక తిరిగి చూసేవాడవుగా నువ్వు ఉన్నావేమో. చూడండి, కుక్కను మనం చూస్తూ ఉంటాం. కక్కిన దాన్ని మరలా అది తింటుందంట, మరలా టేస్ట్ చూస్తుంది ఎలా ఉంది ఇది అని. మీరు చూసారా? చాలా సందర్భాల్లో చాలా మనం చూస్తూ ఉంటాం కదా. అందుకే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, కక్కిన దానికి ఆశించిన కుక్క వలె. కక్కినది మనం విడిచిపెట్టేయాలండి. అది కంపని తెలుసు, అది చెడు అని తెలుసు కదా. ఆ లోకంలో ఉన్నది మనకు తెలుసు. ఆ పాపాన్ని మనం విడిచిపెట్టేసాం, ఆ శాపాన్ని మనం విడిచిపెట్టేసాం. మరలా వెనుకకి తిరిగి చూస్తున్నారంటే అక్కడ ఇశ్రాయేలీయుల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ గారు మాట్లాడుతున్నారు, మీరు మరలా వెనుకకు తిరిగి చూస్తున్నారు. దేవుని మాటలు వినకుండా, దేవుడు చెప్పినవి చేయకుండా, అక్కడున్న జనులతో మీరు సాంగత్యము చేసి దేవుణ్ణి హత్తుకోకుండా అక్కడున్న జనులను వారు హత్తుకుంటున్నారంటండి. హత్తుకొని ఏం చేస్తున్నారంటండి? వియ్యాలు అందుకుంటున్నారంటండి, వియ్యం అందుకుంటున్నారంట. చాలామంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కొద్దిమంది మనుషులను చూసి వస్తారండి, కొద్దిమంది దైవజనులను చూసి వస్తారు, లేదంటే అక్కడ ఉన్న స్నేహితులను చూసి వారు వస్తూ ఉంటారు. అయితే కొన్ని కార్యాలను ఆశించి కూడా దేవుని మందిరానికి వస్తారండి. ఇలాంటి వారు ఏమవుతారో తెలుసా అండి? కొద్ది రోజులకి వెనక్కి తిరిగి చూస్తారు, వెనకకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే బిడ్డలు లేరని, మరి ఆ దేవుని నమ్ముకుంటే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తారు సువార్త. ఆ మాటను పట్టుకొని వీరు దేవుని మందిరానికి వస్తారు. బిడ్డలు పుట్టిన తర్వాత వారు మరలా దేవుని మందిరంలో కనిపించరండి. ఎందుకంటే వారు వచ్చిన పని అయిపోయింది. వారి కార్యాలకు, లేదంటే వారి స్వప్రయోజనాల కోసం వారు వచ్చారు, వారి స్వార్థానికి వారు వచ్చారు. కాబట్టి అక్కడ మందిరంలో వాళ్ళు నిలవబడలేరు, ఉండలేరు, దేవుణ్ణి అక్కడ హత్తుకోలేదు వాళ్ళు. చాలామంది దైవజనులను ప్రేమించి వస్తూ ఉంటారు. ఆ దైవజనులు అక్కడి నుంచి ఒకవేళ వేరే సంఘానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే మరి ఆ సంఘానికి రారు వాళ్ళు. నువ్వు ఎవరిని చూసి దేవుని మందిరానికి వెళ్తున్నావు? దేవుని హత్తుకొని ఉండాలని, దేవునిని హత్తుకొని అక్కడ దేవుడు ఉన్నాడని, దేవుడు నీతో మాట్లాడతాడని దేవుని మందిరానికి వెళ్ళాలి. అక్కడ నీ ఫ్రెండ్స్ ఉన్నారనో, నీ స్నేహితులు ఉన్నారనో, నీ బంధువులు ఉన్నారనో నువ్వు వెళితే కనుక మరలా వెనుకకి తిరిగి చూసే పరిస్థితులు వస్తాయి. వెనుకకి తిరిగి చూస్తే అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుణ్ణి చూసి మనం దేవుని మందిరానికి వెళ్దాం. ఏదో జరుగుతుందని వస్తారండి, ఏది జరగకపోతే మరలా వెనక్కి వెళ్ళిపోతారు, జరిగినా కూడా వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు మరలా అన్య జనాంగంలోంచి వస్తారు కాబట్టి మరలా వాళ్ళు అన్యుల్లో కలిసిపోతూ ఉంటారు, అన్యులతో సాంగత్యం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ యెహోషువ గారు అదే చెప్తున్నారండి, మీరు మరలా ఆ జనులతో సహవాసము చేసి సాంగత్యము చేసి వారితో వియ్యం అందుతున్నారు అంటున్నాడండి. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అన్యుల నుంచి దేవుడు మనల్ని మరి ధన్యులుగా చేశాడు. ఎవరండి? మనం అన్యులమే, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత, ఆయన పట్టుకున్న తర్వాత, మారు మనసు అనుభవాలను మనం నడిపించబడిన తర్వాత మనం అన్యులము కాదు, మనం ధన్యులం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ధన్యురాలుగా ఉన్న నీవు, ధన్యుడుగా ఉన్న నీవు మరలా అన్యుల జోలికి పోనేలా? దేవునికి ఇష్టం లేదు. ఆయనతో ఉండాలని, ఆయన బిడ్డలతో సహవాసము కలిగి ఉండాలని, ఆత్మీయులతో సాంగత్యము కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు.
మరలా నువ్వు అన్యుల జోలికి వెళ్తూ ఉంటావు. మరలా ఏమంటారంటే వియ్యాలు అందుకుంటూ ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటారు కదా, ఈ కుమార్తె వెళ్ళి ఆ కుటుంబాన్ని అంతటిని రక్షిస్తుందండి, అందుకని మేము వారి వియ్యాన్ని మేము అందుకుంటున్నామంటారు. కాదు కాదు, వీళ్ళెళ్ళి వాళ్ళని రక్షించడం కాదండి, వీళ్ళెళ్ళి వాళ్ళ ఆచారాల్లో కలిసిపోతూ ఉంటారు. కాబట్టి మనం అన్యులతో సహవాసము చేయకూడదు, లోకముతో సహవాసము చేయకూడదు, అన్యులతో మనము మరి హత్తుకొని ఉండకూడదు. చాలామంది ఇదే మాట చెప్తారు, సువార్త చెప్తామండి, దేవుని మాటలు చెప్తామండి, అందుకే మేము వారితో సహవాసం చేస్తూ ఉన్నాం, స్నేహం చేస్తూ ఉన్నాం అని అంటూ ఉంటాం. వివాహాలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు? అన్యులను హత్తుకుంటున్నావా? అన్యులను మనం హత్తుకొని ఉండేవారంగా మనం ఉండకూడదు. మనము దైవజనులను హత్తుకునే వారంగా మనం ఉండాలి, ఆత్మీయులను హత్తుకునే వారంగా మనం ఉండాలి, యేసయ్యను మనం హత్తుకునే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారికి సువార్త చెప్పాలి, మంచిదే, వారికి సువార్త చెప్పాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. కానీ వారితో ఏం చేయకూడదండి? సహవాసము చేయకూడదు. అందుకే లోక సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తేనంటండి వాళ్ళే వీళ్ళు అవుతారట. ఏమవుతారండి? వారే వీరు అవుతారట. వీరు మార్చడం కాదు, వీరు వారిని రక్షించడం కాదు, కానీ వాళ్ళ అన్ని ఆచారాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ అంటారు, వాళ్ళకి పెట్టే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు మాకు ఇవ్వరండి, మాకు స్పెషల్గా ఇస్తారు, మాకు ఇలా ఇస్తారు, అలా ఇస్తారు అని మనల్ని మనం సమర్థించుకుంటాం. మనం పిలిస్తే వాళ్ళు వస్తున్నారు కదండి, వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళకపోతే బాగుండదు, మా స్నేహం చెడిపోతుంది అని మరి అనేకమైన మాటలు చెప్పుకుంటూ మనల్ని మనం సమర్థించుకుంటూ వారితో సహవాసం చేస్తున్నామేమో. ఒకవేళ ఈరోజు వారికి సువార్త చెప్పొచ్చు, వారికి అన్యులకి ప్రార్థన చేయొచ్చు, కానీ వారితో సహవాసము చేయకూడదు. ఎప్పుడైతే వారితో నువ్వు సహవాసం చేస్తావో దేవుని సన్నిధికి క్రమేణా దూరమైపోతావు, దేవునికి దూరం అయిపోతావు. వారితో సహవాసం చేస్తే ఏంటండి, వారు వెళుతున్న స్థలాలకి వెళ్ళిపోతూ ఉంటాం, దేవుని మందిరానికి మనము దూరం అయిపోతూ ఉంటాం. ఇశ్రాయేలీయులు అలాగే చేశారండి. వాళ్ళు వెనుకకు మళ్ళీ తిరిగి చూశారు, అక్కడ ఉన్న జనాంగంతో వాళ్ళు విజయాలు అందుకున్నారు, వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నారు, వారిని హత్తుకున్నారంటండి. దేవుని ప్రజలై ఉండి ఇక్కడ వీళ్ళు అన్యులను హత్తుకుంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! అన్యజనులు ఈ దినాల్లో దేవుని హత్తుకుంటున్నారు. ప్రైజ్ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూస్తే, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతున్నప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకుందురు. ఇక్కడ ఏంటండి, అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకున్నారంటండి. వారంట దేవునికి జనులై ఉన్నారంట. ప్రైజ్ టు గాడ్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, అన్యజనులు నన్ను హత్తుకున్నారు, వారు నాకు జనులయ్యుతారు, నేను వారి మధ్యన నేను నివాసము చేస్తాను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలీయులు అక్కడ దేవునిని ఎరిగిన బిడ్డలు, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలు, దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డలు. దేవుడంటే వారికి తెలుసు, దేవుడు అనేక అద్భుత కార్యాలు చేయడం వారు చూశారు. ఆ అరణ్య మార్గంలో, ఆ అరణ్య ప్రాంతంలో వారు నడుస్తూ ఉన్నప్పుడు అనేక అద్భుత కార్యాలు చూశారు కదండి, అనేక సూచక క్రియలు చేశారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా విడదీయడం చూశారు. అక్కడి నుంచి వారిని విడిపించడానికి మరి అక్కడ మంచి నీళ్లను, కూరేళ్లను, మంచి ఆహారాన్ని అక్కడ వారు తిన్నట్లుగా మనం చూస్తున్న బండ నుండి నీళ్లను తెప్పించారు అక్కడ మోషే గారు. మాకు మాంసము కావాలంటే మాంసము, ఏది కావాలంటే అక్కడ అనేక అద్భుత కార్యాలను, అక్కడ దేవుడు జరిగించిన కార్యాలను చూశారండి. కర్ర పాముగా మారింది, పాము కర్రగా మారింది. అనేక తెగుళ్ళ నుంచి తెగుళ్ళు రప్పించాడు దేవుడు.
అయితే ఇక్కడ దేవునిని ఎరిగిన బిడ్డలు, దేవుని తెలుసుకున్నవారు, మరి ఇక్కడ ఇశ్రాయేలీయులు అన్యులతో సహవాసం చేస్తున్నట్లుగా మనం యెహోషువ గ్రంథంలో చదివాము. ఇక్కడ జకర్యా గ్రంథంలో చూస్తే అన్యులు మరి దేవుని హత్తుకున్నారంటండి. ఇక్కడ దేవుని హత్తుకున్నారంట. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను వారి మధ్యను నివాసము చేస్తాను అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనులు దేవుణ్ణి హత్తుకుంటున్నారు. దేవుని ప్రజలు, దేవునిని ఎరిగిన బిడ్డలు, ఆయన అంటే ఎవరో రుచి చూచిన వారు, ఆయన కార్యాలను ఎరిగిన వారు మరి అన్ని జనులను హత్తుకుంటున్నారని. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో చూడండి. ఎవరిని హత్తుకుంటున్నాం ఈరోజు? వేటిని హత్తుకుంటున్నాం మనం? నిజమే కదండి, అన్ని జనులు దేవుని హత్తుకుంటున్నారు. చూడండి, ఫ్యాక్షనిస్టులు ఉన్నారు కదా, హంతకులు ఉన్నారు. వీరందరూ వాటిని విడిచిపెట్టి, ఆ ఫ్యాక్షనిజాన్ని విడిచిపెట్టి మరి దేవుని హత్తుకున్నవారు ఎంతమంది లేరండి? గొప్ప గొప్ప సేవకులుగా, గొప్ప గొప్ప సాక్షులుగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి హత్తుకొని, దేవుని నమ్ముకొని చెడిపోయిన వారు ఎవరన్నా ఉన్నారా? ఒక్కరిని చూపించండి. ఈ మార్గంలోనికి లేదా ఈ మతంలోనికి మార్చేసుకుంటున్నారు, ఈ మతంలోనికి తీసుకెళ్ళిపోతున్నారు అన్నారండి. క్రైస్తవ్యము మతము కాదండి, క్రైస్తవ్యము ఒక మార్గము. అది ఒక మంచి మార్గము. ఏం చెప్తుందండి క్రైస్తవ్యం? త్రాగొద్దని చెప్తారు, అబద్ధాలు ఆడొద్దని చెప్తాము. ఇంకేంటండి, దొంగతనాలు చేయొద్దు, హత్యలు చేయొద్దు, ఒకరికి చెడు తలపెట్టొద్దు అని చెప్తుందండి క్రైస్తవ్యం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి, దిక్కులేని వారిని ఆదుకోవాలి. ఇదే కదండి దేవుని ప్రేమని చెప్పటమే క్రైస్తవ్యం. కానీ ఇది ఒక మతము కాదు, ఇది ఒక మార్గము. కాబట్టి అన్యజనులు అనేకులు ఈరోజు దేవుని ఎరుగుతున్నారు, దేవుని తెలుసుకుంటున్నారు, దేవుని హత్తుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనేక మంది ఫ్యాక్షనిస్టులు ఈరోజు దేవుని హత్తుకొని వాటిని విడిచిపెట్టి, ఆ హింసను విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి మంచి మార్గంలో నడుస్తున్నారండి. త్రాగబోతులు దేవుణ్ణి నమ్ముకొని త్రాగుడు నుంచి విడిచిపడుతున్నారు. సిగరెట్లు తాగేవాళ్ళు దేవుణ్ణి ఎరిగిన తర్వాత సిగరెట్లు తాగరండి, విడిచిపెడతారు వాటిని. వారిలో ఏ పాపం ఉందో పాపాన్ని విడిచిపెట్టి దేవుని హత్తుకుంటారు. దేవునికి స్తోత్రం. వారు ఏంటంటే హత్తుకున్న వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకుంటున్నారు అన్యజనులు. హల్లెలూయా. అర్థమైందండి? హత్తుకున్న వాటిని విడిచిపెట్టి దేవునిని హత్తుకుంటున్నారు. మరి దేవుణ్ణి ఎరిగిన మనము హత్తుకున్న వాటిని విడిచిపెట్టి మరి ఎవరిని విడిచిపెట్టిన వాటిని హత్తుకుంటున్నాం కదా. విడిచిపెట్టిన వాటిని హత్తుకొని మరి వేటినైతే విడిచిపెట్టామో వాటిని మరలా 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 జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినము నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు? మరి ఇక్కడ రూతు నయోమిని హత్తుకుంది కదా. ఇక్కడ అన్యజనులు దేవుణ్ణి హత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నువ్వు లోకాన్ని హత్తుకుంటున్నావా? అన్యజనులను హత్తుకుంటున్నావా? పాపాన్ని హత్తుకుంటున్నావా? ఒకవేళ నువ్వు వీటిని గనక హత్తుకొని ఉంటే వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకునే వారంగా మనం ఉండాలి. దైవజనులను హత్తుకునే వారంగా మనం ఉండాలి. ఆత్మీయులను హత్తుకునే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దైవజనులను హత్తుకుని ఉంటామో దేవుణ్ణి హత్తుకునే వారంగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు దేవుణ్ణి హత్తుకోగలం? వాక్యాన్ని చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే మనం దేవుని మందిరాన్ని హత్తుకుంటామో, దేవుని వాక్యాన్ని హత్తుకుంటామో, మరి దైవజనులను మనం హత్తుకుంటామో దేవుణ్ణి హత్తుకునే వారంగా మనం ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము నువ్వు ఎవరెవరినో హత్తుకొని మరి బాధపడుతున్నావేమో, హత్తుకోకూడని వాటిని హత్తుకొని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో.
ఈ దినము దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు హత్తుకున్న వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి పట్టుకుంటే, దేవుణ్ణి హత్తుకుంటే నిన్ను విడిపించగల సమర్థుడు, నీ పాపము నుంచి విడిపించగల సమర్థుడు ఆయన ఒక్కడే. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మరి పౌలు గారు రోమా సంఘానికి అదే వ్రాస్తున్నారండి. 12వ అధ్యాయము 9వ వచనంలో మరి లోకంలో అనేది మనం విడిచిపెట్టాలి, చెడ్డ వాటిని మనం అసహించుకోవాలంటండి. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. లోకంలో ఉన్నదంతయు కూడా చెడేనండి. కాబట్టి లోకాన్ని, చెడుని మనం అసహించుకుందాం. పాపాన్ని అసహించుకునే వారంగా మనం ఉండాలి. అన్యులను అసహించుకునే వారంగా, అన్యులు అంటే మరలా మీ స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని అసహించుకోవడం అని కాదండి. అన్య ఆచారాలను మనము అసహించుకునే వారంగా మనం ఉండాలి. వారి పద్ధతులను మనం అసహించుకునే వారంగా మనం ఉండాలి. కానీ మనుషుల్ని అసహించుకోవద్దండి. దేవుడు పాపాన్ని ద్వేషించాడు కానీ పాపులను అయినా ద్వేషించలేదు. పాపాన్ని మాత్రమే ఆయన ద్వేషించాడు, పాపులను ఆయన ప్రేమించాడు. హల్లెలూయా. ఈరోజు మరి పాపం చేసేవారిని మనము చులకనగా చూస్తూ ఉంటాం, వారిని ద్వేషిస్తూ ఉంటాం. వారిని కాదు నువ్వు ద్వేషించేది, వారిలో ఉన్న పాపాన్ని, వారిలో ఉన్న చెడును నువ్వు ద్వేషించాలి, అసహించుకోవాలి. వారిని మాత్రం ప్రేమించాలి. ఆమె అదే దేవుని ప్రేమ, అదే క్రీస్తు ప్రేమ, అదే మనం లోకానికి చూపించాల్సిన ప్రేమ. కాబట్టి చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. ఏంటి మంచి? దేవుని స్తుతించడం మంచిది, దేవుని ఆరాధించడం మంచిది, వాక్యం చదవడం మంచిది, ప్రార్థన చేయటం మంచిది, ఉపవాసం ఉండడం మంచిది, దైవజనుల హత్తుకొని ఉండటం మంచిది, సువార్త చెప్పటం మంచిది, నీ సాక్ష్యం చెప్పటం మంచిది, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించటం మంచిది. చెడ్డదంతా, లోకంలో ఉన్నదంతయు కూడా చెడ్డదేనండి. లోకంలో ఉన్న శరీరాశ చెడ్డది, నేత్రాశ చెడ్డది, జీవపు డంబము చెడ్డది, పాపము చెడ్డది. లోకములో ఉన్నదంతయు కూడా పాపమే, మరణమే. పాపం వలన వచ్చే జీతము మరణమే. కాబట్టి మరణాన్ని మనం అసహించుకొని జీవము గల దేవుణ్ణి మనము హత్తుకుందాం. జీవ మార్గానికి నడిపించే దేవుణ్ణి మనం హత్తుకుందాం. జీవమును మనం హత్తుకుందాము. ఒకవేళ ఈరోజు ఏ మరణ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఏ అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఈ దినము నువ్వు లేవనెత్తబడాలి అని అంటే, నీ స్వస్థపరచబడాలి అని అంటే, నువ్వు ఆదరించబడాలి అని అంటే దేవుణ్ణి హత్తుకో. ఆయన మాట మనల్ని ఆదరించేది, ఆయన మాట మనల్ని బలపరిచేది, ఆయన మాట మనల్ని మరి జీవింపచేసేది. హల్లెలూయా. ఆయన మాట మనల్ని స్వస్థపరిచేది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి వాక్కు వెల్లడి అగ్నితోడనే మరి వెలుగు కలిగినట్లుగా మనం చూస్తున్నాము. వాక్కు వెల్లడి అగ్నితోటనే మరి స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మాటలో స్వస్థత, దేవుని వస్త్రపు చెంగులో స్వస్థత. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విధమైనటువంటి మరి ఆత్మీయమైన అనారోగ్యంతో ఉన్నావో, శారీరకమైన అనారోగ్యంతో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క ఆత్మీయ అనారోగ్యాన్ని కలుగజేసే ఆ పాపము, ప్రార్థన చేయకపోవటమే పాపము. పాపాన్ని కనుక నువ్వు విడిచిపెట్టగలిగితే, పెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. అసహించుకునే వాటిని నువ్వు అసహించుకొని మరి హత్తుకునే వాటిని నువ్వు హత్తుకున్నప్పుడు, దేవునికి సమీపంగా నువ్వు రాగలిగినప్పుడు ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు, ఆయన నిన్ను ఆశీర్వదించగల సమర్థుడు, ఆయన జీవ మార్గానికి నడిపించగల సమర్థుడైన ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి మరి మనం హత్తుకునే వారంగా ఉందాము. దేవుణ్ణి హత్తుకునే కృప, దేవుణ్ణి హత్తుకునేటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఈ లైవ్ని
మనం ముగించుకుందాము. ఈరోజు నీలో మరి అసహించుకోవలసిన వాటిని అసహించుకొని ఈ రాత్రికాల సమయంలో వాటిని విడిచిపెట్టి మరి దేవునిని హత్తుకొని మరి జీవించినట్లయితే దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడై ఉన్నాడు. మహోన్నతుడ, మహాఘనుడ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఆనాడు మరి ప్రభువా రూతు నయోమిని హత్తుకుంది, ఆ కోడలు అత్తని హత్తుకుంది, మరి నిన్ను హత్తుకుంది. కాబట్టి ప్రభువా ఆ రూతుని మీరు ఏ విధముగా ఆశీర్వాదకరంగా మరి నిలవబెట్టినారో మేము చూసి ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలీయులు ప్రభువా మరి నిన్ను విడిచిపెట్టి మరి అన్య జనాంగాన్ని హత్తుకున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. వారి అన్య ఆచారాలు జరిగించినట్లుగా, వారితో బియ్యం అందుకున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. వారు ఎటువంటి మరి శాపానికి లోనయ్యారో మరి మేము చూసినాం, మాకు నేర్పించున్నారు. అందుని బట్టి నీకు వందనాలు. అన్య జనులైతే వాటిని హత్తుకున్న వాటిని వారు విడిచిపెట్టి ఎప్పుడైతే నిన్ను హత్తుకున్నారో వారికి మరి నువ్వు దేవుడిగా ఉండి వారిని నీ జనాంగముగా అంగీకరించి వారిని దీవించి ఆశీర్వదించి వారిని ప్రేమించిన దేవుడవు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఏ పాపములో ఏ పాపాన్ని హత్తుకొని ఉన్నారో ప్రభువా, మరి వేటినైతే అసహించుకోవాలో వాటిని ప్రేమించే వారుగా ఉన్నారో మరి తండ్రి, వారి జీవితంలో ఉన్న పాపము శాపాన్ని తండ్రి యేసయ్య నామములో మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నిన్ను హత్తుకొని ఉండే బిడ్డలుగా, దైవజనులను హత్తుకొని ఉండే బిడ్డలుగా వారిని మార్చి వారి మనసును మీరు అనుగ్రహించి రక్షణ కార్యాన్ని వారిలో జరిగించి మహిమా ఘనత ప్రభావములు మీరు పొందుకొనమని ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకునమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడనేసే శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు హెచ్చింపబడును గాక. దీనురాలనైన నేను తగ్గించబడుతును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్ అందరికీ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ ఆల్.